ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ సోదర సభ్యులందరికీ కూడా నా నమస్కారములు. నేను ఎదరాడ శ్రీనివాస్. ఈరోజు మేము సైతం తెలియజేస్తామనే కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా అందరూ కూడా ప్రారంభించారు. యూనియన్ చెప్పిన మాటని తూచా తప్పకుండా మనం ఏదైతే ఒక సంకల్పంతో అందరికీ తెలియచేయాలి మన అప్రైజర్ల తాలూకా ఉనికిని, బలాన్ని, ఐక్యతని అని ఎంతో ఒక యూనియన్ తరపున ఒక పిలుపునిస్తే నిజంగా ఈరోజు నేను దాదాపుగా ఒక 30 వాట్సాప్ గ్రూపుల్లో వివిధ బ్యాంకులకు సంబంధించి నేనున్నా. అందులో వచ్చిన స్పందనని చూసి నిజంగా నాకైతే చాలా చెప్పలేనంత ఆనందం వేసింది. అంటే యూనియన్ మాటన్నా, యూనియన్ పెట్టిన తరపున వచ్చిన మెసేజ్లకి స్పందన అన్నా ఎంతో బాగా స్పందిస్తున్నారు అనేది. ఇదే కదా మనకు కావాల్సింది. ఏంటంటే ఒక అంతంత మాత్రం మనకి అంటే ఒక ఎంప్లాయీస్ యూనియన్ లాగా, లేదంటే ఇంకేదైనా ప్రభుత్వ ఒక రంగానికి సంబంధించిన కమ్యూనికేషన్ లాగా, ఇతర యూనియన్ లాగా మనం ఇప్పుడిప్పుడే మనం అందరం కూడా ఎదుగుతున్నాం. అప్రైజర్స్గా అందరికీ ఒకరినొకరు పరిచయం అవుతున్నాం, అసోసియేషన్గా బలపడుతున్నాం. అలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ చేసి దానికి అందరూ స్పందించడం అంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా ఒక విప్లవం అనే చెప్పాలి. అంటే ఇది ఇప్పుడిప్పుడే కాదు, మనం 2019 నుంచి కూడా ఇట్టాగే చేసుకొస్తున్నాం. దాన్ని కొనసాగించడం అనేది అప్రైజర్స్ అందరూ కూడా సహకరించి ఈ విధంగా విజయవంతం, జయప్రదం చేయడం అనేది నాకైతే ఎటువంటి సందేహం లేదు. రేపు విజయవాడకి మనం జరుపుకుంటున్న మహాసభకి వేలాది సంఖ్యలో అప్రైజర్లు వస్తారని 100% నమ్మకం ఉంది. ఇప్పుడు వస్తున్న ప్రతి జిల్లాలో నాకైతే ఆ రిపోర్ట్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంతో పాజిటివ్గా అందరూ చాలా ఎక్కువ శాతం వస్తారని చెప్పేసి చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ మేము సైతం కార్యక్రమానికి మన పాకెట్కి బ్యాడ్జీని ధరించి ఈరోజు బ్యాంకులో అందరికీ తెలియజేసి వాట్సాప్ గ్రూపులో పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అలాగే రేపు కూడా దయచేసి ప్రతి ఒక్కరూ ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఆ బ్యాడ్జీని నెట్ సెంటర్లో కానీ, మీ బ్యాంకులో ఆ సిస్టంలో కానీ, ఆ ప్రింటర్లో కానీ తీసుకొని దయచేసి అందరూ కూడా రేపు కూడా కొనసాగించండి. నేను యూనియన్ చెప్పినట్లుగా బ్యాడ్జ్ ప్యాకెట్కి ధరించి నా బ్రాంచ్లో విధులను నిర్వహిస్తూ మన యూనియన్ తలపెట్టిన మార్చి 10 చలో విజయవాడ ద్వితీయ మహాసభ ప్రచార కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. ప్రసాద్, తగరకుంట, బ్యాంక్ ఆఫ్ బరోడా. నేను సిపిజిఏ నెల్లూరు జాయింట్ సెక్రటరీని. నేను సైతం తెలియజేస్తున్నాను అనే కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు మా బ్రాంచ్లో యూనియన్ చెప్పినట్లుగా బ్యాడ్జ్ని ప్యాకెట్కి ధరించి విధులు నిర్వహిస్తూ నేను ఆ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన రాష్ట్ర అందరి సోదరుల్ని, అప్రైజర్ సోదరులని కోరుతున్నాను. నమస్తే, ధన్యవాదాలు.